నమస్తే. ప్రస్తుతం మనం పాల్తీయ తండాలో ఉండడం జరిగింది. పాల్తీయ రమేష్ అనే వ్యక్తి ఈరోజు మరణించడం జరిగింది. మంగ్లీ స్కామ్ లో అనేక విషయాలు బయటపడుతున్న పరిస్థితి. అనేక మంది ఇప్పటి వరకు 10 మంది వరకు చనిపోయారు. మరి వాళ్ళ భార్య ఉంది, ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే అమ్మ. ఏమైందమ్మా? ఈ పైసల వల్ల బాగా స్ట్రెస్ అయ్యిండు మా ఆయన. ఎప్పుడైతే మేము మాకు పైసలు పెట్టినామో అప్పుడు పైసలు ఏ రోజైతే పైసలు ఆగినాయో అప్పటి నుంచి బాగా వడ్డీ పైసలు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ఫోన్ చేసి విసిగించడం గానీ బెదిరించడం గానీ జరగడం వలన మేము ఊరికి వచ్చినాం. మా బావ కొడుకు పెళ్లి కానీ వచ్చినాం. పెళ్లిలో కూడా మేము అప్పు తీసుకున్న అప్పులో వచ్చి మా ఆయనతో గొడవ పడ్డారు. గొడవ పడితే నైట్ ఇట్లా అన్నాడు, మా ఆయన ఉండి అన్నాడు, నాకు ఇట్లా గొడవలు అవుతున్నాయి, నేను చచ్చిపోతా చేస్తా అంటే మా బావ ఉండి నువ్వు సావాకు చెయ్యకు, పొద్దున పోయి మాట్లాడదాం బాలాజీ తోటి అని అంటే అప్పటికి మా ఆయన పోయి పడుకుండు. అప్పటికి ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. మేము ఫోన్ తీసుకున్నాం, మేము ఫోన్ గుంజుకొని నువ్వు పడుకో, ఫోన్స్ వస్తూనే ఉంటాయి, ఇప్పుడు ఎలాగో మీరు పొద్దున పోయేదే ఉంది కదా అని చెప్పి మేము వచ్చి పడుకున్నాం. ఎంత కట్టిరమ్మా? మీ డబ్బులు ఎంత కట్టిరు? మావి దగ్గర ₹1 కోటి దగ్గర ఉన్నాయి సార్. అందరు ఫ్యామిలీ మొత్తం పెట్టినాం మేము. ఫ్యామిలీ మేము ఒక్కరే కాదు, మా బావ కొడుకు, మా బావ పిల్లలు అందరు పెట్టినాం. మా ఆయన మేమందరం అన్ని అప్పే, సొంతం ఏది లేదు. ఉన్న భూములు కూడా అమ్ముకున్నాం మేము. ఆయన వల్ల ఉన్నాయి కూడా మేము అమ్మేసినాం. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఇప్పుడు మా బతుకులు అంతా, ఇప్పుడు మా ఆయన చచ్చిపోయిండు, మమ్మల్ని ఏం చేయమంటారు? ఇక్కడ ఎమ్మెల్యే గాని పోలీసులు గాని చెప్పే ప్రయత్నం చేశారా? ఎవరు రారే. మేము ధర్నా వేస్తే పోలీసులు మమ్మల్ని రివర్స్ కొట్టిర్రు. ఈ రోజు పొద్దున పోలీసులు మమ్మల్ని కొట్టిర్రు. ధర్నా చేస్తున్నారు. వాళ్ళు లంచాలు తీసుకుంటారు, గాజులు వేసుకొని కూర్చుంటారు వాళ్ళు. అందుకే మా కొట్టనికి వచ్చిర్రు. ఆ పోలీసు వాళ్ళు అందరు కొట్టనికి వస్తారు మమ్మల్ని. పోలీసు వాళ్ళు మొగాళ్ళు అయితే న్యాయం చేస్తారు, అందరు గాజులు వేసుకొని కూర్చుంటారు. మా దగ్గర రమ్మను, లంగా చీర కట్టించి మేము పంపిస్తాం బజార్లోకి, అప్పుడు రమ్మను మొగోడే అయితే. ప్రజాప్రభుత్వం అంటుంది. మరి ఇంతమంది బాధితులు ఉన్నారు, మరి మీకు ఏం న్యాయం జరగట్లేదు. స్థానిక ఎమ్మెల్యే కూడా మీకు కలిసే ప్రయత్నం చేసిర్రా? మరి ఎవరు రాలే. అసలు మేము ఎవరి దగ్గర వెళ్ళాలే, మా దగ్గర ఎవరు రాలే. మేమేం కోరుకుంటలేం సార్, మాకు న్యాయం జరగాలి. న్యాయం జరుగుతుందా, లేకపోతే మేము కూడా మా ఆయనతో పాటు శవం అవ్వాలి. మా బాబు పోలీసులు కొడుతుంటే మిగతా ప్రజా నాయకులు గానీ వాళ్ళు ఎవరు రాలేదా మీతో? ఎవరు రాలే. పోలీసులు మమ్మల్ని కొట్టనికి వచ్చిర్రు. మేము ధర్నా చేస్తే వీడియో కూడా ఉంది, కొట్టిర్రు మమ్మల్ని. శవం తీసుకోపోయి మేము ధర్నా చేస్తే మమ్మల్ని కొట్టనికి వచ్చిర్రు, కొట్టిర్రు. మాకు న్యాయం చేస్తారా చేయరా? మేమేం చేయం, మా పైసలు మాకు ఇచ్చేయి. మేము ఆయన ఎందుకు కొడతాం సార్? ఆయన ఏమన్నా మా చుట్టమా? సరే తెలిసి తెలియక ఇచ్చేసినాం మేము. మా పైసలు మాకు తిరిగి ఇవ్వాలి. మాకు ఇస్తారా, లేకపోతే మేము అందరం చస్తాం. ఊరంతా చస్తుంది అన్న వల్ల. బాబు ఎవరు రావట్లేదు, వాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నారు. ప్రభుత్వం అంతా గాజులు వేసుకొని కూర్చుంటున్నారా? ప్రభుత్వాలు మొగాళ్ళు గారా? మీకు మొగతనం లేదా? ఒక మొగాలు చచ్చిపోతే మీకు ఆడలు లేరా ఇంట్లో? మీ ఆడలకి ఇట్లా అయితే మీరు ఇట్లా ఓకుంటారా? మాకు ఇక చిన్న పిల్లాడు, ఈ పిల్లాన్ని తీసుకొని నేను ఏడా బతకాలి? అప్పు ఎక్కడ తెలియాలి? నాకు ఎక్కడ ఏం తెలియదు. తీసుకుపోయి పైసలు వేసిండు, ఏం తెలియదు. ఏం తెలిసి మేము వేసేసినాం. మేము ఆట నడుపుకొని బతుకుతున్నాం హైదరాబాద్ లో. ఎవరో ఇట్లా వేస్తున్నారంటే మేము వేసినాం. తీసుకుపోయి ₹1 చేతిలో లేదు, అన్ని అప్పు తీసుకొచ్చి కట్టినాం. చట్టాలు వాళ్ళకు చుట్టాలైపోయారు సార్. ఒకటే చట్టాలు చుట్టాలైపోయారు. ఏం చేస్తారు? ఎఫ్ఐఆర్ చేస్తారు, కోర్టుకు సబ్మిట్ చేస్తారు, రిమాండ్ చేస్తారు, మళ్ళీ బెయిల్ తీసుకుంటాం, బయటికి వస్తాం అంతే అనే కారణంలో వాళ్ళు తిరుగుతున్నారు. ప్రభుత్వం స్పందించి వాళ్లకు చట్టపరమైన న్యాయం, చట్టపరమైన శిక్షలు వేసి వాళ్లకు నానా చేసేసి వాళ్ళు చేసిన అరాచకానికి వాళ్ళ భూములు, వాళ్ళ విలువైన బాలాజీ మా ఇంటికి వచ్చిండు. మా ఇంటికి వచ్చి 50 లక్షలు కట్టలు లెక్క పెట్టి మేమే స్వయంగా చేతుల మీదుగా బాలాజీకి ఇచ్చినాం. ఏ పేపర్ రాయలే, ఎక్కడ సంతకం పెట్టి మనలే, ఏం చెప్పలే. మామ నేనున్నా, నీకు మామనే అవుతాడు, మా ఆయన మామనే అవుతాడు, మామ నీకేం కాదు,
నేను ఎవరు నువ్వు నా దగ్గర ఒకటి ఎక్కువ అధిక ఒకటి నువ్వు తినలేదు, నేను నీకే ఇస్తా, నేను ఎవరికి ఇయ్యనని చెప్పి అన్నాడు. నెక్స్ట్ రోజు ఫోన్ చేస్తే ఫోన్ లేపాడు, మళ్ళీ ఫోన్ చేస్తాడు. మేము భూమి అమ్ముదామని హైదరాబాద్ ఊరికి వచ్చినాం. నిన్న మళ్ళీ ₹1,00,000 కొట్టినాం మేము బండి. ₹1,00,000 ఎందుకు కొట్టినావు? రిజిస్ట్రేషన్ కోసం అని కొట్టిస్తున్నాం. నువ్వు ఇచ్చిన డబ్బులకు సూర్యాపేటలో మాకు భూమి ఉంది, ఆ భూమికి మేము రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి ₹1,00,000 కొట్టించుకున్నాడు. అన్న నేను చచ్చిపోయిన రమేష్ కు స్వయాన అన్నని.